సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫస్ట్గా అందరికీ మెగా పేరెంట్స్ డే శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు విద్యాశక్తి ఆన్లైన్ సెషన్. సో అందరూ ఎలా ఉన్నారు పిల్లలు? సో మీ వెంకీ సార్ మీకు ఒక కొత్త లెసన్స్తో ముందుకు వచ్చారు. ఈరోజు నేను కవర్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెజర్ అండ్ ఫోర్స్ అన్నమాట. సో టెక్స్ట్ బుక్లో మీరు చాప్టర్ 4 తీసుకోండి. ప్రెజర్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ అన్నమాట. టెక్స్ట్ బుక్లో చాప్టర్ 4 ఫిజికల్ సైన్స్లో 8th క్లాస్ స్టూడెంట్స్కి ఈరోజు చెప్పబోతున్నాను. సో మనం ముందుగా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, నేను కూడా ఓపెన్ చేస్తాను. ఓకే, సో ముందుగా మనం ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాం. సో దానికోసం ముందు మనం మిమ్మల్ని ఒక క్వశ్చన్స్ అడుగుతున్నాను, అవి మీరు నాకు చెప్పాలి, ఓకేనా? సో ముందుగా వాట్ ఈస్ ప్రెజర్? ప్రెజర్ అంటే ఏంటి? ఒత్తిడి అంటే ఏంటి? సో మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆ ప్రెజర్ అనేది అబ్జర్వ్ చేశారా మీ డైలీ లైఫ్? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీడిల్స్. ఆ నీడిల్ ఏదైతే ఉందో గుండు సూది మీరు ఎప్పుడైతే క్లాత్స్ కి ఇచ్చారో అది ఎంత సులువుగా లోపలికి వెళ్తుంది, అలాగే ఎంత సులువుగా మనం దాన్ని కుట్టొచ్చు. సో అది ఎలా వెళ్తుంది అది అబ్జర్వ్ చేశారు. ఇంకా మనం వాటర్ బాటిల్ వాటర్ తాగుతున్నప్పుడు వాటర్ ఏ విధంగా వస్తుంది, అది ఫోర్స్ గా వస్తుందా లేకపోతే జాయిగా వస్తుందా? సో అది మీరు ఏం అబ్జర్వ్ చేశారు? సో అది ఈ రోజు మీరు నేర్చుకుంటున్నారు. సో అండర్స్టాండింగ్ ప్రెజర్, ఫోర్స్. సో ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, అలాగే ప్రాక్టికల్ లో కూడా మనం చూద్దాం. ముందుగా మనం ఒక స్టోరీ తెలుసుకుందాం, ఓకేనా? సో మనకి టెక్స్ట్ బుక్ లో 4.1 ప్రెజర్ అనేది ఒకటి ఉంది. అక్కడ ఒక స్టోరీ ఇచ్చారు. మ్యాగ్నా అండ్ హిస్ బ్రదర్ పవన్ పిక్నిక్ వెళ్ళారంట. పిక్నిక్ లో వాళ్ళకి ర్యాండమ్ గా దొరికిన పిక్నిక్ లో అన్ఐడెంటికల్ పాట్స్ కొని బ్యాగ్ లో పెట్టుకుని అలాగే కలెక్ట్ చేసుకుని నడుచుకుంటూ వెళ్తుండగా మ్యాగ్నా బ్రదర్ కి అన్కంఫర్టబుల్ గా ఉందంట. బ్యాగ్ ఎలా తగిలించుకున్నది ఏంటో తెలియదు, తను అన్కంఫర్టబుల్ గా పెయిన్ గా ఫీల్ అవుతున్నాడు. ఏమైంది బ్రదర్, బ్యాగ్ ఏమైంది, అంతా ఓకేనా, ఎందుకు నువ్వు అంత అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నావు అంటే, నాది బ్యాగ్ లేయర్ వచ్చి చాలా సన్నంగా ఉంది, ప్లస్ అది ఏంటంటే అడ్జస్ట్మెంట్ కూడా లేదు, తగిలించుకుంటే నాకు చాలా నొప్పి వస్తుంది, ఇక్కడ ఏం చెయ్యాలి అని అడుగుతుంది వాళ్ళ సిస్టర్ని. మ్యాగ్నా అని అడుగుతున్నారు పవన్. అప్పుడు వాళ్ళ సిస్టర్ అన్నది, నా దానికి స్ట్రిప్స్ ఉన్నాయి, అడ్జస్ట్మెంట్ స్ట్రిప్స్, అలాగే లెంత్ కూడా బాగా ఉంది. సో పవన్ ఉన్నది ఇలాగ ఉంది, లెంత్ ఈ విధంగా ఉంది. సో మ్యాగ్నాది ఈ విధంగా లెంత్ ఉంది, బ్యాక్ సైడ్ ఇలా తగిలించుకుంటారు కదా బెల్ట్. సో ఈ లెంత్ ఉన్నది ఏంటంటే మ్యాగ్నాకి ఏమి పెయిన్ రావట్లేదు, బట్ ఈ లెంత్ ఉన్నది, ఈ సన్నంగా ఉన్న లెంత్ వల్ల పవన్ కి చాలా నొప్పి వస్తుంది, ఎందుకంటే ఒత్తిడి, ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది బాగా అబ్జర్వ్ చేసి, సో తను చెప్తుంది, ఇలాగ లెంత్ ఎక్కువ ఉన్నాయి తీసుకో థ్రెడ్, అప్పుడు ఏంటంటే నీకు ఫోర్స్ ఎక్కువ ప్రెజర్ పడదు అని చెప్తే, తర్వాత తను ఫైనల్ గా దగ్గరలో ఉన్న ఒక షాప్ దగ్గర స్టిచ్చింగ్ దగ్గర తీసుకెళ్లి తను నీట్ గా బ్యాగ్ స్ట్రిప్స్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేయించింది. సో అట్లా అందులో ప్రెజర్ క్రియేట్ అవడం వల్ల ఇక్కడ చిన్న స్క్రిప్ట్ ఉండడం వల్ల తనకు బాగా ప్రెజర్ క్రియేట్ అయ్యి నిప్ అనేది క్రియేట్ అవుతుంది. సో లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల మ్యాగ్నెట్ మాత్రం చాలా ఫ్రీగా ఉంది. సో అది 1 ఎగ్జాంపుల్. సో నేను మీకు డైలీ లైఫ్ లో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సో దానికి ముందుగా మనం ప్రెజెంటేషన్ షేర్ చేసుకుందాం. సో దానికి బిఫోర్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనం టమాటో చూసాం కదా, టమాటో కనిపిస్తుంది కదా, టమాటోని తీసుకుని ఇప్పుడు ఇది గుండె సూది, గుండె సూది. సో దీని భాగం చూడండి ఎంత సన్నంగా ఉందో, చివరి భాగం. సో ఇది నేను ప్రెజర్ క్రియేట్ చేసి గుచ్చుతున్నాను, చూసారా? ప్రెజర్ క్రియేట్ అయింది. సో ప్రెజర్ క్రియేట్ అయ్యి చాలా సులభంగా వెళ్ళింది, బట్ ఏమి గుచ్చినట్టు ఏమీ తెలియదు, చూడండి. సో ప్రెజర్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను. సో గుండె సూది. సో తర్వాత
ఇది చాక్ 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 ఏ విధంగా ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. మీకు స్క్రీన్ షేర్ చేసి కంప్లీట్ గా మన లెసన్ లోకి వెళ్దాం. నేను అలా చెప్తుండగా కంప్లీట్ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, కనిపిస్తే కనుక జస్ట్ హాయ్ అని ఇలా ఒక సింబల్ ఇవ్వండి, నేను కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు ఈరోజు మనం ప్రెజర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్, ఒత్తిడి ఇంకా దాని అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. సో ఒత్తిడి సో ఇప్పుడు మనం సమ్ టెక్నికల్ ఇష్యూ అందువల్ల ఆపడం జరిగింది. సో ప్రెజర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్, సో ఒత్తిడి మరియు దాని రియాక్షన్స్ ఎలా ఉంటాయి మనం చూద్దాం. సో నెక్స్ట్, సో వాట్ డూ యూ థింక్ ప్రెజర్ మీన్స్? అసలు ప్రెజర్ అంటే ఏంటి? అసలు ప్రెజర్ ని మీరు డైలీ లైఫ్ లో ఎక్కడెక్కడ మీరు అబ్జర్వ్ చేశారు? ఎక్కడెక్కడ ప్లేస్ అంటే మీరు కూర్చున్నప్పుడు, వాటర్ తాగుతున్నప్పుడు, అందులో స్ట్రా వేసుకుని వాటర్ తాగుతున్నప్పుడు, ఇంకా సైకిల్ తొక్కుతున్నప్పుడు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీ డైలీ లైఫ్ లో ఎక్కడెక్కడ మీరు అబ్జర్వ్ చేశారు. థింక్ అబౌట్ ఇట్, మీరు బాగా థింక్ చేయండి. అందులో మనకి నేను చెప్పాను కదా ఇక్కడ నోటీస్ నీడిల్ సూది ఈజీగా ప్రెజర్ ఇస్తుంది. ఇంకా వాటర్ బాటిల్ వాటర్ తాగుతున్నప్పుడు ఏ విధంగా మనకు ఫోర్స్ క్రియేట్ అవుతుంది. జస్ట్ ఎక్స్ప్లోర్ వాట్ ప్రెజర్స్, అంటే మన డైలీ లైఫ్ లో ఏమేమి ప్రెజర్స్ ఉంటాయో మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం. సో ఇందులో అండర్స్టాండింగ్ ప్రెజర్, సో ఇందులో అండర్స్టాండింగ్ ప్రెజర్ లో ఫార్ములా మనం ముందు నేర్చుకుందాం. సో పి అంటే ప్రెజర్, ఎఫ్ డివైడెడ్ బై ఏ. P is equal to pressure measured in Pascal. F is equal to force measured in newtons. A area measured in square meters. M square. M అంటే మీటర్స్, M square. సో ఇది మీరు నోట్ చేసుకోవాలి, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో ప్రెజర్ అనేది ఫోర్స్, స్పీడ్, సర్ఫేస్ మాట. సో ఇక్కడ స్మాలర్ ఏరియా ఇంకా గ్రేటర్ దెన్ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ద ఫార్ములా ఫర్ ద ప్రెజర్ అంటే ఎఫ్ డివైడెడ్ బై ఏ, ఏరియా ఏ అంటే పి, ప్రెజర్ మెజర్డ్ ఇన్ పాస్కల్స్. సో ఎఫ్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ మెజర్డ్ ఇన్ న్యూటన్స్, ఏ ఏరియా మెజర్డ్ ఇన్ స్క్వేర్ మీటర్స్. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి జస్ట్. సో ఇందులో హౌ ఫోర్స్ ఎఫెక్ట్స్ ప్రెజర్ అని ఇచ్చారు. ఇక్కడ ఫోర్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇందులో మనకి మోర్ ఫోర్స్ మోర్ ప్రెజర్ తీసుకుంటుంది. సో లైక్ ఎగ్జాంపుల్ ఇది టమాటో, సో ఇది సూది. సో మోర్ ఫోర్స్ తీసుకున్నప్పుడు మోర్ ప్రెజర్ తీసుకుంటుంది, సో ఇమీడియట్ గా వస్తుంది. సో లో ప్రెజర్ తీసుకుంటున్నప్పుడు లెస్ ప్రెజర్ తీసుకుంటుంది. చూసారా? సో నార్మల్ గా అంతే. సో ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూసాను. సో మనం ఇచ్చే ప్రెజర్ బట్టి ఉంటుంది. ఫోర్స్ అయితే ఇలా, లెస్ ప్రెజర్ అయితే సులభంగా స్లోగా. సో ఇట్లా మనం ఇచ్చే ప్రెజర్ బట్టి ఉంటుంది. దాని ఫార్ములా వచ్చి ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా. సో ఇందులో నీడిల్ ఎక్స్పెరిమెంట్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, ప్లస్ ఏరియా. సో ఇక్కడ సారీ ఇది మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇందులో మన షాపింగ్ మాల్ లో మనం
ట్రాలీ ఉంటుంది కదా, ట్రాలీలో మనం డిఫరెంట్ ఐటమ్స్ వేస్తాం. అందులో మన కిచెన్ లో సంబంధించిన మన డైలీ లైఫ్ ఫుడ్ మెటీరియల్స్ అన్ని వేసినప్పుడు అది ఫోర్స్ క్యారీ చేస్తూ ఉంటాం. సో అది ఏంటంటే ట్రాలీకి ఫోర్స్ అప్లై అవుతుంది. సో మీకు చూపించాను కదా, టొమాటో తీసుకుని స్నైప్ తో మనం కట్ చేయడం. సో ఇక్కడ కూడా నైఫ్ కి ఫోర్స్ అప్లై అవుతుంది. సో నేను ప్లాస్టిక్ తీసుకున్నాను, ఐరన్ మీకు రిస్క్ అవుట్ ప్లాస్టిక్ నైఫ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సేమ్ అలాగే మీకు ఎలాగ వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ఇది సో ఇక్కడ చూడండి. సో మీకు డైలీ ఎగ్జాంపుల్. సో మీకు డీటెయిల్ గా కనిపిస్తుంది కదా ఏ విధంగా అప్లై అయింది ఫోర్స్. సో ఇక్కడ స్మాల్ కలెక్ట్ ఏరియా. సో సేమ్ ఇదే విధంగా పిక్చర్ లో ఉన్నట్టు నేను చూపిస్తున్నాను, చూసారు ఇక్కడ. సో అట్లానే మనకి లో ప్రెజర్, మన ఒంటి పాదాలు ఉంటాయి తెలుసా, అవి పెద్దగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. సన్నంగా ఉన్న ఏ పాదాలు ఏమవుతుంది, హెవీ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ మనకి ఒక స్టిక్ తీసుకున్నాం, ఒక పొడవాంటి స్టిక్, దాన్ని భూమి మీద ప్రెజర్ క్రియేట్ చేసి జంప్ చేస్తే ఏమవుతుంది, లోతుగా కన్నం పడుతుంది. అదే ఎక్కువ మన నేలని గట్ట దింసా చేస్తారు కదా, సో దింసా చేసినప్పుడు అది ఏంటి, కరెక్ట్ గా ప్రెజర్ క్రియేట్ అవడం వల్ల హోల్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ గుణపం మీకు ఐడియా ఉంటుంది, గుణపం కూడా ఎక్కువ ప్రెజర్ క్రియేట్ చేయగానే నేలలో కన్నం అనేది పడుతుంది. అట్లాగే రిజర్వాయర్స్ కూడా హై ప్రెజర్ క్రియేట్ అవుతాయి. సో ఇది ఎత్తు భాగంలో నీరు అనేది స్టోర్ అవుతుంది, కింద భాగంలో పెద్ద పాదం అనేది పెడతారు. ఎప్పుడైతే డ్యామ్ గేట్స్ రిలీజ్ చేశారో దాని ప్రెజర్ అనేది ఎక్కువ ప్రెజర్ క్రియేట్ అయ్యి ఆ వాటర్ అనేది ఒకే దారి ద్వారా మన ఫోర్స్ కిందకి రావడం జరుగుతుంది. ఫోర్స్ ఎంతో దూరం వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఏ విధంగా పనిచేస్తుందో కూడా మీకు వీడియో కూడా పెట్టాను, చూపిస్తాను. సో అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వీడియో పెట్టాను. వాటర్ బాటిల్లో మనం వాటర్ కి ఏ విధంగా రిలీజ్ అవుతుంది అది ఫోర్స్. ఇంకోటి రాకెట్ ఏ విధంగా మనకి పైకి వెళ్తుంది. సో అందులో ఇంధనపు భాగం బర్న్ అవడం వల్ల అందులో ఒక ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఒత్తిడి ఎక్కువ పెరిగి సో భూభాగం నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా మన డైలీ లైఫ్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో బాగా చూడండి పిల్లలు, మీకు ఇవన్నీ మీ సరౌండింగ్ లో ఉన్న ఎగ్జాంపుల్స్. లైక్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లోని గంట కొడతారు కదా, గంట కొట్టినప్పుడు కూడా మీకు ఫోర్స్ ఉపయోగిస్తేనే టంగా సౌండ్ వస్తుంది. స్లో కొడితే స్లో ఫోర్స్ ఉపయోగిస్తే స్లోగా వస్తుంది, అవునా కదా, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అండర్స్టాండింగ్ ప్రెజర్ అంటే ఎలా ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయండి. మీకు ఒకటి క్రియేట్ చేశాను నేను, అది ఓపెన్ అవుతుంది. నేను కూడా ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. సో మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. నేను 2 minutes ఉంచుతాను. సో ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. మీ మొబైల్స్ లో స్కాన్ చేయండి టీచర్స్, మీకు కనిపిస్తుంది. సో నేను ఇక్కడ చూపిస్తాను. ప్రోగ్రామ్ చేసి నేను తయారు చేశాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు P = F/A అంటే ప్రెజర్ = బై ఏరియా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఏరియా మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బ్లూ కలర్ డాట్స్, ఈ ఏరియా కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చి పైన అంటే ఫోర్స్ మనం అప్లై చేస్తున్నాం ఏరియాలో. సో ఇక్కడ ఫోర్స్ ఏరియా. సో ఇక్కడ ఎంత ప్రెజర్ అప్లై చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం అనేది ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ బాక్స్ లో ఏరియాని తీసుకుంటున్నాను, ఏరియా పర్ మీటర్స్ లో తీసుకుంటున్నాను. సో ఏరియాని ఎక్స్పాండ్ చేస్తాను. అప్పుడు ఇస్తున్నాను చూడండి, ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఫోర్స్ అప్లై చేస్తుంటే మీకు ఇక్కడ డిఫరెన్స్ ఐడియా ఉంటుంది చూడండి. ప్రెజర్ = F/A అంటే ఫోర్స్ బై ఏరియా. సో ఇక్కడ ఎంత అప్లై చేసాము అనేది పాస్కల్ లో కంప్లీట్ వాల్యూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి సింపుల్ గా మనకి చాలా సింపుల్ గా అర్థమవుతుంది. సో ఎంత అప్లై చేసామని వన్ ఎగ్జాంపుల్ మాట. సో ఇక్కడ మనం ఏరియా ఫోర్స్ అప్లై బట్టి మనకి ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది.
సో డీటెయిల్డ్. ఓకే, ఇదొక వన్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా పిల్లలు? నెక్స్ట్ ఇందులో మీకు చూపించినట్టు ఏరియా ఎఫెక్ట్స్ ప్రెజర్ మాట. మన ఏరియాని బట్టి ఆ ప్రెజర్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లెస్ ఏరియాలో మోర్ ప్రెజర్ తీసుకుంటుంది, మోర్ ఏరియాలో లెస్ ప్రెజర్ తీసుకుంటుంది. సో ఇక్కడ నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను, మీ ఎదురుగానే ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఇది ఏరియా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మోర్ ఏరియా అంటే ఎక్కువ ఏరియా ఉంది. సో ఇందులో నేను మోర్ ఏరియాలో లెస్ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నానంటే స్ట్రా తీసుకుంటున్నాను. స్ట్రా అంటే మన డైలీ లైఫ్ లో తాగే వాటర్. సో ఇందులో జస్ట్ క్లిక్ పెట్టి ఈ లెస్ ఏరియా నుంచి నేను ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇది మీకు మళ్ళీ అర్థమయ్యేలా చెప్తున్నాను, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, డ్రింకింగ్ వాటర్. సో ఇందులో నేను మోర్ ఏరియా, పెద్ద ఏరియా అంటే చాలా పెద్దగా ఏరియా ఉంది. సో ఇందులో లెస్ ప్రెజర్, దాంట్లో తక్కువ స్పేస్ ఉన్న ఒక స్ట్రా తీసుకున్నాను, స్టీల్ స్ట్రా. సో నేను నోట్లో పెట్టుకుని ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేయడం వల్ల వాటర్ అనేది లోపలికి వస్తుంది. చూసారా? ఒక మోర్ ఏరియా అంటే ఒక ఎక్కువ ప్లేస్ లో నేను లెస్ ప్రెజర్ క్రియేట్ చేసి స్ట్రా ద్వారా నేను వాటర్ డ్రింక్ చేశాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. చిన్న ఎక్స్పెరిమెంట్ మీకోసం లైవ్ లో చేశాను. సో ఇట్లా నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, మీకు ఇంకా నెక్స్ట్ చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీకు డీటెయిల్ గా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఏ నీడిల్ హ్యాస్ ఏ టైనీ టిప్స్ స్మాల్ ఏరియా, సో సమ్ ఫోర్స్ క్రియేట్ ఎవ్రీ హై ప్రెషర్. సేమ్ అలాగే డిఫరెంట్ గా నేను గ్లాస్ లో వాటర్ పోసి మీకు చూపించాను ఈజీగా. సో ఈ ఎక్స్పెరిమెంట్ కూడా నేను టొమాటో ముందు చూపించాను ఆల్రెడీ. సో ఇక్కడ డీటెయిల్ గా న్యూమరికల్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ ప్రెజర్ మాట. సో ఇందులో మనకి డీటెయిల్ గా చూసుకుంటే గివెన్ ఫోర్స్ ఎఫ్ బ్రాకెట్ లో పెట్టండి ఈక్వల్ టు ఎం న్యూమరికల్ ఏరియా ఈక్వల్ 2 మీటర్ స్క్వేర్ అంటే 2m స్క్వేర్ మాట. ఇందులో స్టెప్ 1 వచ్చి రైట్ ద ఫార్ములా. సో ఇవన్నీ మీకు కంపల్సరీ ఎగ్జామ్ లో వస్తాయి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. P ఈక్వల్ టు డివైడెడ్ బై ఏ అంటే పాస్కల్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా. సో నేను అదే ఎగ్జాంపుల్ మీకు లైవ్ లో చూపించాను. సో మళ్ళీ ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు చూపిస్తాను. అంటే ప్రెజర్ అంటే మన స్ట్రాలో వచ్చే వాటర్ ని నేను డ్రింక్ చేశాను కదా, అక్కడ ప్రెజర్ క్రియేట్ చేశాను. ఫోర్స్ అంటే కింద లోపలికి వస్తుంది ఫోర్స్ గా, అది ఏరియా అంటే ఇది ఇక్కడ వాటర్ వేసాను కదా అక్కడ. సో అదే ఫార్ములా ఇక్కడ నేను అప్లై చేసాము. సబ్స్టెన్స్ వాల్యూ ఏంటంటే ప్రెజర్ ఈక్వల్ టు 100 డివైడెడ్ బై 2. సో ఇక్కడ క్యాలిక్యులేట్ ఏం చేస్తారు, ప్రెజర్ ఈక్వల్ టు 50 పాస్కల్స్. ఓకే, ఎట్లా డైలీ ఎగ్జాంపుల్స్ లోనే మీకు ఫార్ములా ఉంటుంది. జస్ట్ చాలా ఈజీ. సైన్స్ అనేది చాలా ఫన్, మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ. అందులో యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఏంటంటే పాస్కల్ మాట. సో 1 న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్ అనమాట అందులో. సో 1 పాస్కల్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్. సో అందులో n/m స్క్వేర్. సో ఫార్ములా నోట్ చేసుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో కంపల్సరీ వస్తాయి. నేను చెప్పుతూ వెళ్ళిపోతే చాలా ఈజీ, బట్ మీకు అర్థం అవ్వాలని చెప్తూ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అలానే ఇంకో ఇది ఉంది, పేపర్ గ్లాసెస్ తెలుసు కదా. పేపర్ గ్లాసెస్ కి మాత్రం ఎక్కువ ఫోర్స్ క్రియేట్ చేయాలి. చూసారా, ఎక్కువ ఫోర్స్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేయడం సూద్ అనేది లోపలికి వెళ్ళింది. జస్ట్ లో ప్రెషర్ క్రియేట్ చేశాను అనుకో వెల్గు. సో ఇక్కడ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తే ఈజీగా వెల్గు. సో ఇట్లా మనకి లోకల్లో దొరికే అన్ని ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ గానే చెప్తుంది. సో ఇంకా నేను మీకు ఇక్కడ చిన్న టాయ్ కనిపిస్తుంది సార్, కారు. సో ఇక్కడ నేను ప్రెషర్ క్రియేట్ చేసి వదులుతున్నాను. చూసారా, అది తెలుసు కదా టాయ్ మీకు. గేర్ సిస్టమ్ ఉంటుంది లోన. ప్రెషర్ ఎప్పుడైతే బ్యాక్ సైడ్ లాగా కారు ఫోర్స్ కి వెళ్తుంది. సో ఇట్లా
సమ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థం చెప్తున్నాను. సో ఇక్కడ వన్ ఆఫ్ ది పిక్చర్స్ ఇక్కడ చూపించాను. ఇందులో నీడిల్ మీకు చూపించినట్టుగా నీడిల్ ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించాను. అది క్లాత్. సో నేను నా క్లాత్ తీసుకుంటున్నాను. సో క్లాత్ ఇక్కడ క్లాత్ ఉంది. సో క్లాత్ ఇంకా నైఫ్ ఎక్స్పెరిమెంట్ టొమాటోను కూడా మీకు కోర్స్ చూపించాను ఆల్రెడీ లైవ్ లో ఏ విధంగా ఉంటుందో. సో అలాగే హ్యామర్ ని ఒక వుడ్ పీస్ మీద పెట్టి మేక్ తో కొట్టి చూడండి. అది స్మాల్ ఏరియా కాబట్టి మన మేక్ ఉంటుంది కదా, మేక్ స్మాల్ ఏరియా కాబట్టి దీని మీద పెట్టి కొట్టినప్పుడు హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. మన స్విచ్ తో కొట్టినప్పుడు హై ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఇది లోపలికి ఈజీగా ఒత్తిడి క్రియేట్ అయ్యి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అలా గోడ మీద కానీ మన చెక్క మీద కానీ. అదే ఫ్లాట్ గా ఉందానికి అక్కడ మేక్ అస్సలు వెళ్ళదు లోపలికి, ఎంత ట్రై చేసినా వెళ్ళదు. ఎందుకంటే అక్కడ ఎంత హెవీ ప్రెషర్ క్రియేట్ చేసినా కింద అనేది ఫ్లాట్ పొజిషన్ లో ఉంటుంది. ప్రెషర్ ఎంత క్రియేట్ చేసినా రిజల్ట్ ఇవ్వదు. అలాగే ఇది పాయింట్ పిన్స్ మట్టి ఇవన్నీ ఏంటంటే మన మెయిన్ టాపిక్స్ అన్ని మనం థర్మోకోల్ క్లిక్ చేస్తాం కదా. సో ఇది మినిమం ఏరియాలో ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ప్రెషర్ తీసుకుంటే ఎక్కువ తీసుకోవద్దు, చాలా జాయిగా మనం ప్రెషర్ ఇవ్వాలి, లేకపోతే ఇరిగిపోతుంది. సో ఇది మనకు అవసరాన్ని బట్టి ఉపయోగిస్తారు, ఎఫెక్టిబుల్ గా మనకి యూజ్ చేస్తారు. ఇందులో ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సింది ఏంటంటే మెయిన్ గా మేక్ అనేది ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో అది కొట్టేటప్పుడు కూడా మనం మేకుల్ని గోడకి కానీ చెట్టుకి కానీ కొట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చేతి మీద పడే అవకాశం వస్తుంది. సో ఇక్కడ డీటెయిల్డ్ గా మీకు కింద కూడా ఇచ్చారు చూడండి. సో ఇక్కడ సూద్ అనేది వెరీ స్మాల్ ఏరియా, వెరీ హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో నైఫ్ అనేది స్మాల్ ఏరియా, హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మేక్ కూడా అంటే నైఫ్ అంటే స్టీల్ మేక్స్ వస్తున్నాయి, ఇంకా డిఫరెంట్ మేక్లు ఉంటున్నాయి. అందులో చైనా మేక్ అని ఎక్కువ అంటారు. సో స్మాల్ ఏరియా ఉండాలి, బట్ హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో లాస్ట్ వచ్చి పిన్, అది మ్యాక్సిమం లిమిట్ ఏరియా. సో అది ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అనమాట, ఎక్కువ కాదు తక్కువ, ఇది తిన్నిగా మనం క్లిక్ చేస్తే సరే. సో ఇది డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో మీ అందరికి అర్థమవుతుందని చెప్పేది. ఏదైనా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే చెప్పండి, ఓకేనా? అట్లానే మీ అందరికి ఇది ఐడియా ఉందా? ఇంజెక్షన్ కొత్తది, ఇది ఏమి కంగారు పడకండి. సో ఇంజెక్షన్ లో కూడా హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇంజెక్షన్ లో వాటర్ తీసుకుంటామో అలాగే మనకి బయటికి రిలీజ్ చేసినప్పుడు కూడా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ప్రెషర్ ద్వారా అందులో ఉన్న మెడిసిన్ ఏదైతే ఉందో మన స్కిన్ లోకి ఫోర్స్ఫుల్ గా లోపలికి వెళ్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ ఇన్నోవేషన్ తెలుసు, ఇంజెక్షన్ తయారు చేయడం కూడా. సో లోపల చాలా గ్రేట్ సైన్స్ ఉంటుంది. సో ఇట్లా మనకి డైలీ లైఫ్ లో చాలా ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 1 అయింది, ఎగ్జాంపుల్ 2కి వెళ్దాం. ఎగ్జాంపుల్ 2లో మనం డైలీ స్కూల్కి వస్తున్నామంటే స్కూల్ బ్యాగ్ మస్ట్ ఇంపార్టెంట్ కదా. ఆ స్కూల్ బ్యాగ్ లేకపోతే మనం బుక్స్ క్యారీ చేయాలంటే చాలా కష్టం. కవర్లో గట్టా పెట్టుకొని తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో బ్యాగ్ కవర్ తెగిపోయాక వస్తుంది. ఇందులో మనకి వైట్ స్ట్రిప్స్ అంటే ఇందాక చెప్పాను, సన్నపట్టి బెల్ట్స్ ఉంటే చాలా ఇబ్బంది మనం క్యారీ చేయడానికి. అదే వెడల్పంటి ఉంటే బ్యాగ్ అనేది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. భుజాలు అనేది నొప్పి రాదు, ఫోర్స్ అనేది అంటే ఒత్తిడి ఎక్కువ పడదు మన మీద, షోల్డర్స్ మీద. ఒకసారి మీకు చూసా ఉంటారు, అమ్మా నా భుజాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అమ్మా, నా వల్ల అవ్వట్లేదమ్మా, నాకు బ్యాగ్ కొత్తది కొని ఇది బాగోలేదమ్మా అంటారు కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఎక్కువ లెంత్ ఉన్న బ్యాగ్ ఉన్నా ఇంకో ఈ ఒత్తిడి ఉందా ఈ లెంత్ మనకి భుజాలు నొప్పులు రావు. ట్రాక్టర్ టైర్స్ మాట, ట్రాక్టర్ టైర్స్ కూడా మీరు చూసే ఉంటారు, చాలా లెంతీగా ఉంటాయి. ఆ లెంతీగా ఎందుకు పెడతారు తెలుసా? మన పొలాల్లోని ఎప్పుడు బురదగా తడి నేలగా ఉంటుంది. అదే సన్న పంటి పెట్టారనుకో భూమి లోపలికి చిచ్చుకుపోతుంది అనమాట, అంటే అక్కడే ఉండిపోతుంది తాట. సో పెద్ద చక్రాలు ఉండడం వల్ల అది ఈజీగా లోపల దున్నేస్తుంది, మొత్తం పని చేసుకుని బయటకు వచ్చేస్తుంది. సో సాయిల్ లో కూడా అది మనకి జారకుండా ఉంటుంది అనమాట, అంటే పెద్ద పెద్ద చక్రాలు పెడతారు. వైట్ టైర్స్ చూసే ఉంటారు తాటలు. అలాగే క్యామిల్ పాదం చూసారు, పెద్దగా ఉంటుంది. ఆ ఎడారిలో గట్టా ఉంటుంది, ఎక్కువ ఎడారిలో అది లివ్ చేస్తుంది. అలాగే ఆహారం దాచుకుంటుంది, రిడ్యూసింగ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది అన్నమాట పెద్ద పాదం. అలాగే హై హీల్స్, సో హై హీల్స్ కూడా ప్రెషర్ ఎక్కువ క్రియేట్ చేస్తాయి. మీరు స్కిన్ ని కొంచెం అన్కంఫర్టబుల్ గా చేస్తాయి అన్నమాట సర్ఫేస్ స్కిన్. సో ఇవి ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను ఎలా ఉంటాయో. సో ఇక్కడ చూడండి. సో ఇందాక స్టోరీ చెప్పాను కదా,
సో బ్రదర్ మ్యాగ్నా అండ్ పవన్. సో ఇక్కడ వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు నీట్ గా పెద్ద ఇక్కడ షోల్డర్స్ పెద్ద పెట్టుకుని వెళ్తున్నారు. దీనివల్ల ఏంటంటే షోల్డర్స్ అనేది భుజాలు అనేది నొప్పి రాకుండా ఉంటుంది, ఫోర్స్ ఎక్కువ క్రియేట్ అవుతుంది, ప్రెజర్ అనేది ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. సో అట్లా బ్యాగ్ లో కూడా మీకు అవసరమైనవి ఎక్కువ పెట్టుకోవాలి. అవసరం లేని ఎక్కువ పెట్టుకున్న భుజాల నొప్పులు అనేది ఎక్కువ వస్తుంది. సో మనకి ఏదైతే అవసరమో అది పెడితే చాలు. ట్రాక్టర్ టైర్స్ చూడండి ఎంత లెంతీగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే వ్యవసాయ స్థలంలో పని ఈజీ అవుతుంది. సో చక్కగా దున్నేస్తుంది, అలాగే దిగబడిపోకుండా మట్టిలో గట్రా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఒంటి కాళ్ళు ఇవి పెద్దగా ఉండడం వల్ల ఒత్తిడి అనేది ఎక్కువ పడుతుంది. దాని శరీరమైన ఒత్తిడి, బాడీ పెద్దది కదా, శరీర ఒత్తిడి పడదు. మనం దాని మీద కూర్చొని ఎక్కడికైనా వెళ్ళినా శరీర ఒత్తిడి అనేది అంత పడదు. సో ఇవి ఎక్కువ రాజస్థాన్ ప్రదేశాల్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా షూస్, మనం వేసుకునే షూస్ కూడా ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. మనం డైలీ స్కూల్కి వేసుకునే షూస్ కూడా మనం 20 kgs ఉన్న మనం మినిమం 30 to 40 kgs 60 kgs ఉన్న ప్రెజర్ అంతా షూస్ మీద పడుతుంది. సో అట్లాగా మన మీద ఉన్న ప్రెజర్ ని అవి ఈజీగా క్యారీ చేయాలంటే వెడల్పంటి లెంత్ ఉంటే మనకు ఒత్తిడి అనేది తగ్గుతుంది అన్నమాట. ఓకేనా పిల్లలు, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కాదు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం వీడియో ప్లే చేస్తాను. ఇక్కడ వీడియో చూడండి, సో మీకే అర్థమవుతుంది. సో ఎక్కువ వెడల్పు ఉండడం వల్ల టైర్లు, సో అగ్రికల్చర్ ల్యాండ్ లో సులువుగా అది పని సులువుగా చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, టమాటో మనకి బంగాళదుంపలు తెలుసు కదా, భూమిలో ఉన్న బంగాళదుంపలు బయటికి తీసి శుభ్రం చేసి అక్కడ వేసేస్తుంది. సో ఇది చూడండి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వచ్చి మనం వాటర్ ప్రెజర్ అండ్ డ్యామ్. సో మనకి మార్నింగ్ కానీ మనం నీళ్ళు అనేది చాలా విధాలుగా యూజ్ చేస్తాం. యూజ్ చేస్తాం, మొక్కలకి వస్తాం. బట్ ఎలా వస్తుంది వాటర్ డైలీ లైఫ్ లో, మనం కుళాయి రాగా ట్యాంక్ లోకి ఫిల్ చేస్తాం కదా, ఫిల్ చేసిన తర్వాత స్టోరేజ్ చేసుకుంటాం. లేకపోతే ట్యాప్ ఎప్పుడో మార్నింగ్ 5 o'clock 4 o'clock వస్తుంది ట్యాప్. ఆ టైంలో లేచి మీరు పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. సో మార్నింగే పోతుంది, లోడ్ అయిన తర్వాత లేచి 9 o'clock ట్యాప్ ఇప్పుడు బ్రష్ చేసుకుంటారు కదా, ఇప్పుడు ఆ ట్యాప్ లోంచి మీరు అబ్జర్వ్ చేశారా, ఫోర్స్ గా వాటర్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. సో వాటర్ ట్యాంక్ ఎందుకు ఎత్తు పెట్టాలి, ఎత్తైన ప్రదేశంలోనే ఎందుకు పెట్టాలి వాటర్ ట్యాంక్, మీరు గుర్తు తెచ్చుకోండి. నేను లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. అలాగే డ్యామ్స్ అనేది ఎందుకు మందంగా కడతారు, ఈ రిజర్వాయర్లు ఉంటాయి కదా, వాటర్ నిల్వ చేసి అవి మనకి సరైన టైంకి పంట వచ్చే టైంకి మే నెల తర్వాత వాటర్ వదులుతారు కదా, అవి కింద భాగాన్ని ఎందుకు అంత మందంగా కడతారు, అది ఎందుకు అంత ప్రెజర్ క్రియేట్ అవుతుంది. సో అది మీరు థింక్ చేయండి ఈలో. సరే, సో టైం కూడా లేదు. సో ఇక్కడ ఏంటంటే కీ ఐడియా ఏంటంటే ప్రెజర్. సో వెయిట్, ఇంకా దాని అబ్జర్వేషన్ చేయండి. ఏరియా డీప్, సో అది ఎంత డీప్ లో ఉంది అది అబ్జర్వ్ చేయండి. సో ప్రెజర్ ఎంత క్రియేట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి వాటర్ డ్యామ్, ఇంకా నీటి లోపల ఏరియాని మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, డ్యామ్ అనేది హైట్ గా కడతారు. సో బట్ ఎంతగా సిమెంట్ కాంక్రీట్ అబ్జర్వ్ ప్లస్ ఇలాగే వాటర్ బాటిల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వాటర్ బాటిల్ కి 3 holes పెట్టాం. కిందనున్న అది వాటర్ ఏమో ఫోర్స్ గా వస్తుంది, మధ్య భాగానికి కొంచెం స్లోగా వస్తుంది, బాగా పైన ఉన్న భాగం
ఇంకా కొంచెం స్లోగా దారి వస్తుంది. ఏంటి దానికి డిఫరెన్స్ ఏంటి? సో మీరు బాగా ఆలోచించండి. ఆలోచించి ఆన్సర్స్ మీ టీచర్కి చెప్పాలి. నేను చెప్పేస్తే అన్ని మీరే ఇప్పుడు తెలుసుకుంటారు. సో రేపు ఈ యాక్టివిటీ కూడా చేయాలి. ఒక వాటర్ బాటిల్ తీసుకుని 3 హోల్స్ పెట్టండి. సో అది వాటర్ ఫోర్స్ ఏ విధంగా వస్తుందో కూడా మీరు చూడండి. ఓకేనా? చూడండి రిజర్వాయర్ మీరు చూడండి వాటర్ ఏ విధంగా వస్తుంది. వాటర్ బ్యాక్ సైడ్ అంతా స్టోర్ అయింది. సో ఫ్రంట్ నుంచి అంతా ఇది రిలీజ్ అవుతుంది. సో ఏ విధంగా ఫోర్స్ గా వస్తుందో చూడండి. అది లార్జ్ ఏరియా, స్మాల్ ఏరియా. స్మాల్ ఏరియా నుంచి వస్తున్నాయి చూడండి. ఇవన్నీ మీకు చూస్తేనే అర్థం అవ్వాలి. ఎక్స్పెరిమెంట్స్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి. సో అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు ముందుగా. సో ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఫర్ ద ప్రెజర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద ప్రెజర్? దాని ఫార్ములా ఏంటి? నీడిల్ పాయింటెడ్ అట్ ద టిప్. సో అది వై ఈజ్ ఏ నీడిల్ పాయింట్ అట్ ద టిప్. సో ఈ నీడిల్ ఇందులో ఎందుకు పాయింట్ అయింది ఇలా. అలాగే ట్రాక్టర్ టైర్స్ ఎందుకు వెడల్పుగా ఉన్నాయి? సో ఈ 3 క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను. దీని ఆన్సర్స్ నాకు చెప్పాలి మీరు. ఇక్కడ అలాగే క్లాస్ రూమ్ యాక్టివిటీ. ఇది మీరు రేపు చేయాలి. యాక్టివిటీ రేపు నో బ్యాక్ డే కదా. సైన్స్ ల్యాబ్కి వెళ్ళి మీరు యాక్టివిటీ చేయండి. వాటర్ బాటిల్ తీసుకోండి, దానికి 3 హోల్స్ పెట్టండి. అందులో అబ్జర్వ్ చేయండి ఏ విధంగా వాటర్ అనేది వస్తుంది. వాటర్ పోసినప్పుడు వాటర్ బాటిల్ కింద ఒక టబ్ అనేది పెట్టండి. సో 3 హోల్స్ నుంచి వాటర్ ఏ విధంగా వస్తుంది, ఏ లెవెల్లో వస్తుంది, ఎంత ఫోర్స్తో వస్తుంది క్యాలిక్యులేట్ చేయండి. అంటే టైం క్యాలిక్యులేట్ చేయండి. అలాగే బెలూన్ తీసుకోండి అండ్ పిన్ తీసుకోండి. ప్రెజర్గా దాన్ని క్లిక్ చేయండి. అది ఎంత ఫోర్స్ ఎంతలా పేలింది. అలాగే బెలూన్ తీసుకుని దాని మీద ప్లాస్టర్ అంటించి దాన్ని సూదిచ్చి కూర్చండి. అది ఎందుకు పేలలేదు 2 అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అలాగే ప్రెస్ పెన్సిల్ టిప్. సో ఇంకోటి ఏంటంటే ఒక ఎరేజర్ కానీ లేకపోతే ఒక ఒక వ్యాక్స్ కానీ తీసుకుని దాని మీద పెన్సిల్ని నిలబెట్టడానికి ట్రై చేయండి. అది ఏ విధంగా నుంచుంటుందో అబ్జర్వ్ చేయండి. సో ఇదంతా మీరు యాక్టివిటీ రేపు చేసి నాకు పంపించాలి ఫొటోస్. సో ఈ విధంగా చేయాలి. మొదటిది ఈ విధంగా మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. వాటర్ బాటిల్తో ఎలా పనిచేస్తుందో చెక్ చేయాలి. ఇంకోటి పెన్సిల్ని నిలబెట్టడానికి ట్రై చేయాలి. ఎరేజర్ మీద కానీ ఒక క్లే ఏదైనా తీసుకోండి, లేదా ఒక జిగురు మట్టి కానీ ఏదైనా ఫోర్స్ అప్లై చేయండి. అలాగే బెలూన్ని సూదించుకుని వచ్చి దానికి అబ్జర్వ్ చేయండి ఎలాగా అది ఫోర్స్ క్రియేట్ అయింది. ఇంకోటి ఏంటంటే బెలూన్ మీద వైట్ కలర్ ప్లాస్టర్ స్టిక్ చేసి ఆ ప్లాస్టర్ మీద వచ్చడానికి కూడా ట్రై చేయండి. అప్పుడు బెలూన్ పేల్ కానీ గాలి అనేది బయట ఫోర్స్గా వస్తుంది. సో ఎందుకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ క్లాస్ యాక్టివిటీస్ చేయండి. సో ఇవన్నీ ఆల్రెడీ మా పిల్లలు చేశారు. సో చేసి ఫొటోస్ తీసాము. సో తర్వాత మీరు కూడా తయారు చేయాలి. ఓకేనా? సో ఇది క్లాస్ యాక్టివిటీ మీరు చేయాల్సిన తప్పకుండా మర్చిపోదు. ఇక్కడ సమ్మరీ కీ పాయింట్స్ మాట. ప్రెజర్ రిలేటెడ్. ప్రెజర్ అంటే ఏంటి? ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. పిఎఫ్ఏ, పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డివైడెడ్ బై ఏ అంటే ఫోర్స్ డివైడెడ్ బై ఏ. ఇందులో ఎక్కువ ఫోర్స్ ఎక్కడ అప్లై అయింది, మోర్ ప్రెజర్ ఎక్కడ అప్లై అయింది? సో అక్కడ స్మాలర్ ఏరియాలో మరియు కంట్రోల్డ్ ప్రెజర్ అప్లై అయింది. సో ఇక్కడ గుండు సూది నేను చెప్పుకుంటాను. అలాగే వాటర్ ప్రెజర్ ఇంక్రీజ్ విత్ ద డీప్. సో వాటర్ ప్రెషర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? మనకి వాటర్ ప్రెషర్ ఎలా అవుతుంది అంటే మనకున్న ఇది ఉంది గ్లాస్. ఈ గ్లాస్ నిండా వాటర్ ఉన్నప్పుడు హోల్ పెడితే ఏమవుతుంది? ఫోర్స్ గా ట్యాంక్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అదే తక్కువ వాటర్ ఉంటే ప్రెషర్ అనేది డౌన్ అవుతుంది. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో మీరు చూసుకుంటే నీడిల్స్ ఉన్నాయి, టైర్స్ ఉన్నాయి, క్యామెల్ ఫీడ్స్ ఉన్నాయి, డ్యామ్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఉన్నాయి. నేను అన్ని చూపించేస్తున్నా ఇక్కడ. మీరు కూడా చెప్పాలి. ఇంజెక్షన్ కూడా ఉంది ఎగ్జాంపుల్. సో మీకు ఇంకా డైలీ లైఫ్ లో ఇవి కూడా చూడండి. చూసి మీరు అందరూ ఒక యాక్టివిటీస్ తయారు చేసి మీ టీచర్ గారికి మీ గ్రూప్ వైజ్ యాక్టివిటీస్ మీరు చూపించాలి. అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సబ్జెక్ట్. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, మీకు ఒక సిమ్యులేషన్ చూపిస్తాను.
ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం వాటర్ ట్యాంక్ లోకి వాటర్ రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కింద నుంచి ట్యాంక్ నుంచి వాటర్ వదులుతున్నాను. ప్రెజర్ ఏ విధంగా క్రియేట్ అవుతుందో చూడండి. సో ఇక్కడ నేను ప్రెజర్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. చూడండి ప్రెజర్ ఏ విధంగా క్రియేట్ అవుతుందో చూడండి. సో నేను మళ్ళీ వాటర్ ఫిల్ చేస్తాను. ప్రెజర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్రెజర్. ఇది వన్ ఎగ్జాంపుల్. మళ్ళీ వాటర్ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి డీటెయిల్ ప్రెజర్ ఎంతవరకు క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ప్రెజర్ ఇక్కడ రిలీజ్ చేస్తాం. సో ఇది ఎక్కువ ప్లేస్ ఉంది, పైనుంచి వాటర్ మనం రిలీజ్ చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే ఇంకొకటి చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది చాలా బాగుంటుంది సిమ్యులేషన్ చూడండి. సో ఇక్కడ మనం ప్రెజర్ క్రియేట్ చేద్దాం. సో ఇది ఓపెన్ ఏరియా అన్నమాట. ఓపెన్ ఏరియాలో మనం ప్రెజర్ ని క్రియేట్ చేద్దాం. ఓపెన్ ఏరియాలో ప్రెజర్ ని క్రియేట్ చేద్దాం. Some issue. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఓపెన్ ఏరియాలో మనం హీట్ అండ్ ఫుడ్ రిలేటెడ్ గ్యాస్ అనేది రిలీజ్ చేద్దాం. సో ఇందులో మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఫస్ట్. సారీ సడన్ గా ఇది స్ట్రక్ అయింది సార్ ల్యాప్టాప్. సార్ సడన్ గా ల్యాప్టాప్ స్ట్రక్ అయిపోయింది సార్, కంప్లీట్లీ హ్యాంగ్. ల్యాప్టాప్ ఇస్ హ్యాంగ్.